ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి ప్రజలు కొని కడుపు నిండా కమ్మగా తినలేని పరిస్థితి. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఇలా వేటి ధరలు చూసినా బగ్గుమంటున్నాయి. ఇక బియ్యం ధరలైతే చెప్పక్కర్లేదు. సాధారణ బియ్యమే 40 రూపాయలు పెట్టినా కానీ రావడం లేదు. బియ్యం ధరలకు రేఖలు రావడంతో కేంద్రం నియంత్రణ చర్యలను చేపట్టింది. ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా భారత్ రైస్ అనే బ్రాండ్ను తీసుకొస్తుంది. ఈ బియ్యం కిలో 29 రూపాయలకే అందించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ భారత్ రైస్ ఎక్కడ లభిస్తుంది, ఎలా తీసుకోవాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక భారత్ రైస్ పేరిట బియ్యం 29 రూపాయలకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది. ఈ కీలక ప్రకటన చేసింది. అయితే ఈ భారత్ రైస్ కొన్ని కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తారు. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెట్ సమాఖ్య, భారత సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార్కు సంబంధించిన కొన్ని కేంద్రాల్లో ఉన్నాయి. వాటిలో మాత్రమే భారత్ బియ్యం అనేది అందుబాటులో ఉంటాయి. మీ సమీప ప్రాంతాల్లో ఆ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసి వెళ్లి భారత్ రైస్ను పొందొచ్చు. భారత్ రైస్ పేరుతో అతి తక్కువ ధరకే బియ్యం అందిస్తున్నట్లే పప్పు, పిండి కూడా అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ దాల్, భారత్ వీట్ పేర్లతో ఈ బ్రాండ్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పప్పు, గోధుమ పిండి అతి తక్కువ ధరకే విక్రయిస్తుంది. గోధుమ పిండి 27 రూపాయల 50 పైసలు, పప్పును కిలో 60 రూపాయలకే అందిస్తుంది. భారత్ రైస్ కూడా విజయవంతమైతే భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆహార పదార్థాలు కూడా భారత్ బ్రాండ్ పేరిట ప్రజలకు అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.